హైదరాబాద్ ఫుట్బాల్కు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. ఇందుకోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తుంది. మాజీ ప్లేయర్లు, కోచ్ల ఆధ్వర్యంలో అండర్-17, అండర్-14 ప్లేయర్ల కోసం జింకానా గ్రౌండ్లో సెలక్షన్స్ నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన క్రీడాకారులను జూనియర్ నేషనల్కు రాష్ట్రం నుంచి పోటీకి పంపుతామంటుంది ఫుట్బాల్ అసోసియేషన్. ఒకప్పుడు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులకు వేదిక మన భాగ్యనగరం. సిటీలో ఆ ఆటకు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సౌకర్యాలు కల్పించకపోవడంతో వెనకబడింది. అలాంటి స్పోర్ట్స్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. టాలెంట్ ఉన్న ప్లేయర్ల కోసం ఓపెన్ సెలక్షన్స్ నిర్వహిస్తోంది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరుగుతున్న సెలక్షన్స్ కి 270 మందికి పైగా ప్లేయర్స్ హాజరయ్యారు. మంచి టాలెంట్ ఉన్నవారిని సెలెక్ట్ చేస్తామన్నారు. ఫుట్బాల్ క్రీడ మీద ఆసక్తి, టాలెంట్ ఉన్నవారు సెలక్షన్ లో పాల్గొనాలని కోరారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జిపి ఫల్గుణ. హ్యాపీ అండి, పిల్లలు చాలా మంది ఫుట్బాల్ ఎరీనాలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ. ట్విన్ సిటీస్ బాయ్స్నే సెలెక్షన్ చేస్తున్నాం. 6-7 కోచెస్ పెట్టి చేస్తున్నాము. మీరు గమనిస్తున్నారు, 200 బాయ్స్, 200 అండ్ చేంజ్ బాయ్స్ వస్తున్నారు. టఫ్ టైం అంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కంపల్సరీ. మా ప్రెసిడెంట్, చైర్మన్ మాకంత ఏంటంటే ఫుట్బాల్ ఎవరు మిస్ చేయొద్దు పిల్లల్ని అని. సో ఇది 4-5 డేస్ చేసి ఆ తర్వాత కొద్దిగా స్క్రీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ బాయ్స్ని కూడా పిలిచి వాళ్ళకి కూడా క్యాంప్ చేసి చేయాలా. ప్రతిభ ఉన్న 40 నుంచి 50 మందిని ఎంపిక చేసి 20 రోజుల పాటు అంతర్జాతీయ కోచ్ల సమక్షంలో స్పెషల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు ఫల్గుణ. ఇందులో నుంచి 22 మంది ప్లేయర్స్ ని ఎంపిక చేసి త్వరలో గౌహతిలో జరిగే జూనియర్ నేషనల్స్ కి రాష్ట్ర టీం ని పంపిస్తామన్నారు. సెలక్షన్ టెస్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అవుట్ ఆఫ్ 230 to 250 బాయ్స్ స్ట్రెంత్ వచ్చింది. సో మేము యాజ్ ఏ కోచెస్, సో ద టీమ్ ఈజ్ దేర్. సో మీ ఇందులో నుంచి టెక్నికల్ వైజ్, టాక్టికల్ వైజ్ ఎవరైతే బెటర్ ఉన్నారో వాళ్ళని ప్రాబోస్లో సెలెక్ట్ చేస్తున్నాము. సో కంపారిజన్ అదర్ స్టేట్స్ వీఆర్ ఇన్ ద మోడరేట్. సో ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏమంటే రిసోర్సెస్. యాజ్ సెక్రటరీ టోల్డ్, సో వీ నీడ్ మోర్ రిసోర్సెస్ లైక్ గ్రౌండ్స్ కానివ్వండి, లైక్ స్టేడియంస్ కానివ్వండి. సో రిసోర్సెస్ ఉంటే సో కోచింగ్ కూడా డెవలప్ చేయొచ్చు. కోచింగ్ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ కాంపిటీట్ ఈజీలీ విత్ అదర్ టీమ్స్ లైక్ బెంగాల్ కానివ్వండి, గోవా కానివ్వండి, కేరళ కానివ్వండి. సో కెన్ ఈజీలీ కాంపిటీట్. ఫుట్బాల్ ని ప్రమోట్ చేసేందుకు ఇటీవల నేషనల్ క్యాంపులను సైతం హైదరాబాద్ లోనే కండక్ట్ చేసింది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్.